రాజు గారు ఇవాళ స్ట్రాబెర్రీ శ్రీఖండ్ చేయబోతున్నారు. అవునండి. సో ఈ స్ట్రాబెర్రీ అనేది అయితే కొంచెం పాష్ గా మనం ఎక్కువ ఈ మిల్క్ షేక్స్ సలాడ్స్ లాట్లో యూజ్ చేస్తాం. బట్ శ్రీఖండ్ అనేది కొంచెం ట్రెడిషనల్ గా తీసుకుంటాం కదా, ఈ రెండిటికి కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం పుల్లగా కొంచెం తీయగా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, మరి స్ట్రాబెర్రీ శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెర్రీ శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, పంచదార పొడి 1 కప్పు, తురిమిన బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ పెరుగును మనం కనీసం 1 గంట సేపు పల్చటి గుడ్డలో కట్టేసి ఇలా అంటే హ్యాంగ్ చేయాలి. సో అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు గట్టి పెరుగు మిగులుతుంది. క్రీమీ టెక్స్చర్ లో ఉండాలి. అలా నేను ముందుగా చేసి పెట్టేసాను. ఓకే. సో ఇక్కడ అలాగే షుగర్ పౌడర్ గా వాడుతున్నాం. షుగర్ పౌడర్ సో మిక్సీ పట్టేసి మనం పౌడర్ కొట్టేసుకోవచ్చు. సో ఈ రెండు ముందు ప్రిపేర్ చేసేసుకుంటే జనరల్ గా స్ట్రాబెర్రీస్ 3 ఇంగ్రీడియంట్స్. ఎస్ అండి. ఓకే. సో స్ట్రాబెర్రీస్ మనం మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోండి. సో ఒక పలచటి కాటన్ క్లాత్ లో పెరుగు వేసేసి కాసేపు దాన్ని కొంచెం ఎక్కడన్నా హ్యాంగ్ చేసేసేయాలి. సో వాటర్ అంతా పోయి అది మిగులుతుంది, గట్టిగా ఉండాలి. సో ఇది మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ లో తయారు చేసుకోవాలి. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో ఇలా మెత్తగా కొంచెం టమాటా ప్యూరీకి దగ్గరగా ఉంది. సో అలా మెత్తగా చేసేసి ఇంకా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ కొంచెం వాటరీగా ఉంటాయి కదా ఫ్రూట్స్. ఎస్. సో దీన్ని ఒకసారి ఇది ఎస్పెషల్ గా చిన్నపిల్లలకి చాలా టేస్టీగా తీసుకుంటారేమో. సో ఐస్ క్రీమ్ అనుకుని తినేస్తారు. ఐస్ క్రీమ్ లా తినేస్తారు. అలాగే ఉంటుంది టెక్స్చర్ కూడా. అండ్ మంచి ఎనర్జీ ఉండే ఫుడ్ కూడా. పెరుగు అంత స్ట్రాంగ్ దీంట్లో తీసుకుంటే మంచి ఎనర్జీ. సో దీంట్లో ముందుగా పంచదార పొడి వేసి బాగా కలిపేసుకో. అంటే ఇది గట్టిగా ఉంటుందా అండి? కొంచెం లేదండి, ఇదే ఇలాగే ఉంటుంది. ఓకే. సో ప్రాసెస్ అంతా కొంచెం ఆ వడగట్టడంలోనే ఉందండి. సో మిగతాది మనం ఇలా బాగా ఫైన్ గా బీట్ చేసేసుకుని కొంచెం చల్లగా సర్వ్ చేసుకోవాలి అంతే. ఓకే. పంచదార మిక్స్ అయిపోయింది కదా. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్ట్రాబెర్రీ పేస్ట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఫుల్ కంప్లీట్ బీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ గా అసలు టెక్స్చర్ మారిపోయింది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ లా ఉంది చూడ్డానికి. జనరల్ గా పెరుగు కొంచెం లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనం పెట్టేసేయచ్చు. ఇది తెలియకుండానే చల్లగా సర్వ్ చేసుకుంటే తెలియకుండా తినేస్తారు. ఏర్పాటు చేయాలి అసలు. బోలిస్తారా? పైనుండి సన్నగా తరిగిన బాదం కొద్దిగా గార్నిష్. లేదు అనుకుంటే స్ట్రాబెర్రీస్ చిన్నగా చాప్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనం చల్లగా సర్వ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రీజర్ లో పెట్టేసుకుని, అంటే మరీ గడ్డగట్టేలా పెట్టకూడదు కదా, జస్ట్ కూల్ చేసేలా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. ఓకే, యమ్మీ యమ్మీగా ఇది రెడీ అయిపోయింది. బట్ కార్వింగ్ కూడా మా కోసం చూపిస్తే ఆ తర్వాత దీన్ని టేస్ట్ చూద్దాం. సో ఇక్కడ కూల్గా ఇచ్చాను కదా, సో కూల్ ఏరియాలో ఉండే పెంగ్విన్ చేస్తున్నాను. ఓకే. పెంగ్విన్ కి ఇంకా పర్ఫెక్ట్ షేప్ ఇచ్చేది మనకి ఖచ్చితంగా బ్రింజాలే. ఓకే. సో ఇక్కడ
స్టెమ్ పార్ట్ కట్ చేసేసి ఇంకొక చిన్న సైజు కొంచెం రౌండ్గా ఉండాలి. ఓకే. సో ఇక్కడ హెడ్ వస్తుంది. ఓకే. సో పెంగ్విన్ స్టమక్ పార్ట్ కొంచెం వైట్గా ఉంటుంది కదా, సో ఒక పల్చట్ లేయర్. సో నెక్ వర్క్ తీసేస్తున్నాం. సో ఇక్కడ హ్యాండ్స్ పెట్టడానికి స్లిట్ ఇస్తున్నాం ఇలా రెండు వైపులా. సో హ్యాండ్స్ కొరకు ఇంకొక బ్రింజాల్ కొంచెం ఓవెల్ షేప్లో ఉండాలి, హాఫ్. సో దీంట్లో మళ్ళీ హాఫ్ అండి, అంటే 2 క్వార్టర్ పీసెస్ పడతాయి. ఓన్లీ స్కిన్ అవసరం మనకి హ్యాండ్స్ పెట్టడానికి. సో మధ్యలో సీడ్ పార్ట్ తీసేస్తున్నాం. సో ఇది యూజ్ చేస్తాం. కార్వింగ్స్ మనకి బ్రింజాల్ చాలా హెల్ప్ చేస్తుంది కదా, చాలా రకాలు ఈజీగా దాన్ని ఎలా కావాలంటే ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బీక్ అండి. సో క్యారెట్, సో వీటన్నిటి మనం జాయిన్ చేసేసేయాలి. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ జస్ట్ హోల్డ్ చేస్తాం. ఓకే. సో బీక్ మధ్యలో వచ్చేస్తుంది. ఐస్ వచ్చేసి ఇక్కడ సగ్గుబియ్యం వాడుతున్నాం. సో కాంట్రాస్ట్గా కనిపించాలి, బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనం స్లిట్ ఇచ్చాం కదండి, సో దాంట్లో హ్యాండ్. ఓకే. క్యూట్ 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 అండి, చాలా బాగుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందరూ ట్రై చేయొచ్చు. యమ్మీగా స్ట్రాబెర్రీ శ్రీఖండ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ శ్రీఖండ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో స్ట్రాబెర్రీ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో స్ట్రాబెర్రీ పేస్ట్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ శ్రీఖండ్ రెడీ.